బంగారం రాగి అన్వేషణకు కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. కర్ణాటకలోని దేవదుర్గ్లో బంగారం రాగి అన్వేషణ కోసం ఆన్లైన్ బిడ్డింగ్లో సింగరేణి L1గా నిలిచింది. సింగరేణి సంస్థ ఇతర రంగాల్లోకి విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందంటున్న సింగరేణి CMD బలరాం నాయక్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. దాదాపు 140 సంవత్సరాలుగా బొగ్గు గనుల తవ్వకాల్లో నిమగ్నమైనటువంటి సింగరేణి ఇక మీదట బంగారం రాగి అన్వేషణకు సమాయత్తమవుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి సింగరేణి CMD బలరాం నాయక్ గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్. మీరు వచ్చిన తర్వాత మీ సంస్థ ఉరుకులు పరుగులు పెడుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. సింగరేణి సంస్థ మీరు అన్నట్టుగా గత 13 దశాబ్దాలుగా మనము కోల్ మైన్లో ఉన్నాము. గత 10 ఏళ్లుగా మనము థర్మల్ పవర్ ప్లాంట్లు స్టార్ట్ చేశాము. దానివల్ల 1200 మెగావాట్లు స్థాపించేసి అక్కడి నుంచి ఒక 500 కోట్లు లాభాల్లో మనకు ప్రతి ఏడాది వస్తుంది. తద్వారా మరింతగా కంపెనీని డైవర్సిఫై చేయాలనే ఉద్దేశంతో సోలార్లో కూడా మనం సోలార్ రంగంలో మనము దిగాము. ఇప్పటివరకు క్యాప్టివ్ సోలార్ దాకా 300 మెగావాట్లు దాకా చేశాము. ఇంకో 200 మెగావాట్లు వివిధ దశల్లో ఉంది. దీంతో పాటు మనకు 500 మెగావాట్లు సోలార్ చేయడము, తద్వారా మనం నెట్ జీరో కంపెనీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. 20 ఏళ్ల తర్వాత కోల్ యొక్క ఉపయోగం అనేది చాలా తగ్గుతుంది. మీకు అందరికి తెలిసింది, అటు హైడ్రో పవర్ రావడము, అతను న్యూక్లియర్ ఎనర్జీ కూడా వచ్చి రాబోయే అవకాశం ఉంది. దాంతోపాటు సోలార్లో ఈరోజు మనం 72,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రతిరోజు జనరేట్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా దాదాపు 9 లక్షల మెగావాట్ల సోలార్ పెంపుదల అవకాశం ఉంది. బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు కోల్ మీద బాగా భారం పడే అవకాశం ఉంది. తద్వారా కోల్ డిమాండ్ తగ్గుతుంది. కంపెనీ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము ఒక కన్సల్టెంట్ పెట్టేసేసి ప్లస్ దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులని ఎప్పటికప్పుడు గమనిస్తూ మనం కూడా వేరే మినరల్లో ఎంటర్ కావాలని మనం నిర్ణయించడం జరిగింది. దాని ద్వారానే మొన్న కేంద్ర ప్రభుత్వము 13 బ్లాక్లని వాళ్ళు లీజ్కి వేశారు. దీనిలో ముఖ్యంగా ఇవి కీలక ఖనిజాలు, క్రిటికల్ మినరల్స్, అటు గ్రాఫైట్ కానీ మిగతా అదర్ మినరల్స్. మనము రేర్ అర్త్ ఎలిమెంట్స్ మధ్యప్రదేశ్లో, ఆ తర్వాత ఇంకో రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఒంటిలు చంద్రగిరిలో, ప్లస్ ఇప్పుడు గోల్డ్ అండ్ కాపర్ మనకు దేవదుర్గ కర్ణాటకలో ఉన్న బ్లాక్ల వేలంలో మనం పాల్గొనడం జరిగింది. ఈ వేలంలో మనకి కర్ణాటకలో ఉన్న దేవదుర్గ రాయచూర్ ప్రాంతంలో ఉన్న బ్లాక్ కాపర్ అండ్ గోల్డ్ బ్లాక్ మనకు లభించింది. దీని ద్వారా గొప్ప విషయం ఏంటంటే ఇటు దీన్ని అన్వేషణ మనం చేస్తున్నాము. ఇప్పటికే ఆ బెల్ట్ అనేది, ఆ సిస్ట్ అనేది గ్రీన్ స్టోన్ బెల్ట్, అది ప్రూవెన్ రిజర్వ్స్ అన్నట్టు మనకి ప్రాథమికంగా ఇప్పటికే తెలిసింది. దానిలో 0.4% కాపర్ ఉందని, ప్లస్ పర్ టన్నుకి 4 గ్రామ్స్ ఆఫ్ ది గోల్డ్ ఉందని ఇప్పటికే తెలిసింది. సో ఫైనల్గా సింగరేణి సంస్థ భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాత్మక అంశాలు ముందుకు వేయబోతుంది అనుకోవచ్చు. సింగరేణి గ్రీన్ ఎనర్జీ ఈజ్ ద ఫ్యూచర్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. మనం ఎట్లాగో ఎనర్జీ సెక్టర్లో ఉన్నాం కాబట్టి ఇందాక అన్నట్టు థర్మల్ పవర్ని ఒక 4,000 మెగావాట్ల పైగా, సోలార్ ఒక 5,000 మెగావాట్లకు పైగా తీసుకెళ్ళాము. దీంతోపాటు కాపర్ గోల్డ్ బ్లాక్ తీసుకున్నట్టే మిగతా కూడా నికెల్, పొటాషియం దేశంలో ఏవైతే బ్లాక్లో ఆక్షన్లు పెడతారో దాంట్లో పార్టిసిపేట్ చేస్తాము. దానికంటే ముందుగా ఇంకా మనకు లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆస్ట్రేలియా నుంచి, క్వీన్స్లాండ్ నుంచి వారి గవర్నర్ వచ్చి మనకు కలవడం జరిగింది. అక్కడ కూడా ఉన్న వివిధ రకాల క్రిటికల్ మినరల్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయమని జరుగుతున్నారు. అక్కడ లిథియం కానీ, స్పోడియం కానీ, మిగతా నికెల్, పొటాషియం, ఇంకా అంటే ఇండియాలో ఉన్న బ్లాక్లో ఒక క్వాలిటీ కంటే అక్కడ ఎక్కువ ఉంది. దాన్ని కూడా వాళ్ళు రమ్మని చెప్తున్నారు. సో మనము ఇప్పుడు తెలంగాణ సంస్థ, మనకు సింగరేణి సంస్థ తెలంగాణకు పరిమితం ఉండేది. ఇప్పటికే 3-4 రాష్ట్రాల్లో మనం విస్తరిస్తున్నాము. ఫ్యూచర్లో కూడా మనము వివిధ దేశాల్లో కూడా విస్తరించడానికి మనం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మొత్తానికి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థ కేవలం ఇండియాలోని కొన్ని రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో సోలార్ పవరు, థర్మల్ పవరు, గ్రీన్ ఎనర్జీతో పాటుగా బంగారం రాగి అన్వేషణలకు సంబంధించినటువంటి అంశంలో సింగరేణి సంస్థ సమేతం కాబోతుందంటూ సింగరేణి CMD చెప్తున్నారు. కెమెరామ్యాన్ తిరుపతి నాయక్తో రాజేష్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.